వెల్కమ్ టు ట్విన్స్ స్టడీ సర్కిల్. నిన్నటి ప్రశ్నల యొక్క సమాధానాలు. ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. టుడే క్వశ్చన్ ఆన్ ద టాపిక్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. హౌ మెనీ సొల్యూషన్స్ డస్ కోఇన్సిడెంట్ లైన్స్ హ్యావ్? ఏకీభవించే రేఖలకు ఎన్ని సాధనలు కలవు? ఆప్షన్ ఏ యూనిక్ సొల్యూషన్, ఒకే ఒక సాధన. బి నో సొల్యూషన్, సాధన లేదు. సి 2 సొల్యూషన్స్, 2 సాధనలు. డి మెనీ సొల్యూషన్స్, అనంతమైన అనేక సాధనలు కలవు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ ఎ నోట్బుక్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్. రైట్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ రిప్రజెంట్ దిస్ స్టేట్మెంట్. ఒక నోటు పుస్తకం వెల పెన్ను ఖరీదు కన్నా 3 రెట్లు ఎక్కువ. ఈ వాక్యాన్ని 2 చలరాశుల రేఖీయ సమీకరణంలో రాయండి. ఆప్షన్ ఏ ఎక్స్ మైనస్ 3y = 0, బి ఎక్స్ ప్లస్ 3y = 0, సి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 = 0, డి ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 = 0. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సొల్యూషన్ ఎట్ ఈక్వేషన్ 3x + 2y = 0? ఈ క్రింది వాటిలో ఏది 3x + 2y = 0 అనే సమీకరణానికి సాధన అవుతుంది? ఆప్షన్ ఏ 2, 3, ఆప్షన్ బి -2, 3, ఆప్షన్ సి 2, -3, ఆప్షన్ డి -2, -3. ఫోర్త్ క్వశ్చన్. ద కండిషన్స్ ఫర్ విచ్ mx + ny + p = 0 రిప్రజెంట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. mx + ny + p = 0 అనే 2 చరరాశుల రేఖీయ సమీకరణాన్ని సూచించుటకు నియమం. ఆప్షన్ ఏ m = 0, n = 0, ఆప్షన్ బి m = 0, n ≠ 0, ఆప్షన్ సి m ≠ 0, n ≠ 0, ఆప్షన్ డి m ≠ 0, n = 0. మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరు. అలాగే వీటి సమాధానం రేపటి వీడియోలో 11 AM తెలుపగలను. థ్యాంక్ యూ. యువర్స్ ట్విన్ స్టడీ సర్కిల్.